సుమారుగా 30 సంవత్సరాల పైనుంచి చంద్రబాబు గారితో ప్రయాణం చేస్తూ ఉన్నాను. నేను అధికారాన్ని అది నా వ్యక్తిగతమైనటువంటి లబ్ధి కోసం లేదా ఏదో కాంట్రాక్టులు చేసుకోవడానికో లేదా టెండర్లకో లేదంటే వాటిల్లోకి నేను ఎప్పుడు ఉపయోగించుకోలేదు. నేను ఎప్పుడు అడగలేదు. మీరు చూడండి, నేను ఎప్పుడు మద్యం వ్యాపారంలో లేను, వడ్డీ వ్యాపారంలో లేను, ఇసుక దందాల్లో లేను, కాంట్రాక్టర్లో లేను. సహజంగా అది ఎందుకంటే మన వల్ల పార్టీకి సాధ్యమైనంత వరకు ఏదైనా సరే ఎవరికైనా సరే మనం ఇబ్బంది కలిగించకూడదు అనేటువంటి ఉద్దేశంతో మన వృత్తిని మనం చేసుకుంటా ఉన్నాం తప్పించి ఎక్కడా కూడా చేయి చేసి అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా అధికారం లేనప్పుడు చాలామంది నాయకులు మా కంకిపాడు నియోజకవర్గంలో కానీ లేదంటే పెనమలూరు నియోజకవర్గంలో కానీ మీరు వెనకం చేసినటువంటి రోజులు కూడా నాకు తెలుసు. కానీ ఈరోజు మేము ఏ రోజు ఆ విధంగా వెనకం చేయలేదు. ఏ రోజు మేమేమీ భయపడలేదు. ఏ రోజు దాని గురించి ఆలోచించలేదు. పార్టీ గెలవాలి, నాయకుడు నిలబడాలి, ఇదే మా యొక్క ఆలోచన. దానికోసమే పనిచేస్తూ ఉన్నాం. అందుకని బయట నుంచి, ఎందుకంటే అధికారం కోసమే అయితే, అధికార పదవి కోసమే అయితే ఈ పార్టీలోనే నేను ఏదో విధంగా 10 సార్లు తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేసేవాడిని. నేను ఇందాక చెప్పినట్టుగా ఇంకో పార్టీలోకి వెళ్ళి అక్కడేదో తెచ్చుకోనేటువంటి సందర్భం లేదు. చాలాసార్లు సరే ఎవరికాళ్ళు ఎవరు దోసిన వాళ్ళు అడిగేటువంటి ప్రయత్నం లేదంటే ఏదో ఒక రకంగా పెట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి సంఘటనలు కూడా నేను ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు.